వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు మన మధ్య ముత్యాల రామదాసు. ఆయన జేఎన్యూలో ఉన్నత విద్యను అభ్యసించి ఈ రాష్ట్ర దేశ రాజకీయాలపై అలాగే సామాజిక సమస్యలపై అధ్యయనం చేస్తూ ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పట్టు ఉన్న వ్యక్తి. అలాగే ముఖ్యంగా దాసరి నారాయణరావు గారు, దశరత్న దాసరి నారాయణరావు గారికి శిష్యుడు. వారు మనతో ఉన్నారు. ఈరోజు రామదాస్ గారితో ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం మనం ఈ రాష్ట్ర రాజకీయాలపై వివిధ అంశాలపై స్పెషల్ డిబేట్ ఈరోజున. నమస్తే రామదాస్ గారు. నమస్తే బాబు. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు? చాలా అయింది. మేము ఎప్పటి నుంచో మన నంబర్ 1 న్యూస్లో మిమ్మల్ని నంబర్ 1 స్టూడియోగా ఆహ్వానించి డిబేట్ చేద్దాం అనేక సార్లు మిమ్మల్ని పిలిచాం. ఎప్పుడు కూడా మీరు ఏదో రకంగా దాటేస్తూనే ఉన్నారు. మరి ఈ మధ్య మీరు అనుకోకుండా మన ఛానల్ అప్పుడప్పుడు కొంచెం ఈ మనం చేసే యాక్టివిటీ చూసి రావడం, మీరు స్వయంగా కొన్ని చూడటంతో మరి ఈరోజు అనుకోకుండా మీరు పిలిచిన వెంటనే మీరు రావడం చాలా సంతోషం. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు వీటి మీద మీతో చర్చించదలుచుకున్నాం. ఓకేగా? మీరు అన్ని చెప్తారు ఉండమన్నట్టుగానే. ఇది ఉంటే అది నేను నిజం మాట్లాడతాను. ఎందుకంటే మనకి మీరు ఏ పార్టీ కాదు, ముఖ్యంగా మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో ఒక పార్టీ ఎజెండాతో ఉన్నారు, లేదా ఏదో కుల ఎజెండాతో ఉన్నారు. మీరు న్యూట్రల్గా ఉంటారు. ఇప్పుడు మేము గమనిస్తాం. అన్ని సమస్యల మీద, అన్ని కుల సమస్యల మీద వెళ్తుంటారు, సామాజిక సమస్యల మీద మీరు సలహాలు ఇస్తుంటారు, పెద్ద మనిషి ఉంటారు. కాబట్టి అసలు ఏంటో వాస్తవం మాట్లాడుకుందని మిమ్మల్ని పిలుస్తాం. కరెక్ట్, దానికి నేను రెడీ. ఓకే, చెప్పండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాలపై? ముఖ్యంగా మా నంబర్ 1 న్యూస్ ఛానల్ చేసే వివిధ అంశాలు మీరు చూస్తున్నారు. దాని గురించి మీరు ఉన్నట్టు చెప్పండి. మేము కరెక్ట్ చేస్తాం రాంగ్. సుధాకర్ నాయుడు గారు, చెప్పండి. ఇది వరకు చాలా సందర్భంలో చాలా సార్లు మీరు నన్ను అడిగినా నేను బయట కూడా ఇవ్వాల అంటే ఒకసారి ఇచ్చాను ఛానల్ అనేది. ఇప్పుడు పద్మనాభం గారి టైంలో మీరు ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ ఐక్యత చేసి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసే విధంగా పద్మనాభం గారికి మీరు సహకరించింది. దాని తర్వాత ఎన్నో కేసులు మీరు పెట్టించుకున్నది. అప్పుడు ఒకసారి ఇచ్చాను. రెండో, రీసెంట్గా మా వాళ్ళపల్ల రైతులు కానీ, మా రాజోలు దగ్గర కేసన్నకూరని ఒక ఊరుంది, కొబ్బరి రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఎంటర్ అయ్యి చాలా రిస్క్ తీసుకున్నారు కవరేజ్ ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళకి చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, అసలు ఆ సమస్యని పరిష్కరించడానికి ఓ త్రోవ చూపించింది మీ నంబర్ 1 న్యూస్ ఛానల్. అలాగే మొన్న నర్సులు, అంతకుముందు అంగన్వాడీ టీచర్స్, వాళ్ళన్నింటి మీద మీరు స్పందించి ఏదైతే నంబర్ 1 ఛానల్ అన్నారో సామాజిక స్పృహని నింపే విధంగా ఉంటుందన్నారో అవి చేస్తున్నారు. దాని కారణంగా నేను ఫస్ట్ TV9కి వెళ్ళాను. తర్వాత ఎవరు పిలిచినా ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత మీ ఛానల్కి వచ్చాను. ఓకే, చాలా సంతోషం అండి. అసలు ముఖ్యంగా మన ఛానల్ గురించి మీరు గమనిస్తుంటారు కదా. 2014 ఎన్నికలో మన ఛానల్ స్టార్ట్ చేస్తాం. సుమారుగా 12 సంవత్సరాలు అయింది. మేము మొదటి నుంచి కూడా మన ఏజ్ ఇదే. ఇప్పుడు జనరల్గా టీవీ ఛానల్ ప్రారంభించిన రోజు పెద్ద పెద్ద సీఎంలతోనో సెంట్రల్ మినిస్టర్లు చేస్తారు కదా. మన ఛానల్ అనాథ పిల్లలతో లాంచ్ చేయించా. హైదరాబాద్లో అనాథ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత లాంచ్ చేయించాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఏజ్ ఏంటంటే సమస్య ఉన్న చోట మనమే వెళ్తాం స్వయంగా. జనరల్గా మా వాళ్ళు కవరేజ్ వెళ్తుంటారు. నాకు అట్లా ఇష్టం ఉండదు. ముందు నేనేంటి తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామంది చూస్తుంటాం, జరిగేది ఒకటి, వేసేది ఒకటి. తర్వాత వాళ్ళ కులం అయితే ఒక రకంగా చూపిస్తారు, వాళ్ళ పార్టీ అయితే ఇంకో రకంగా చూపిస్తారు. నా మొదటి నుంచి నా సిస్టమే మీరు చెప్పినట్టుగా ఉన్నదన్నట్టుగా చెప్పడం ప్రజలకి. దానివలన ప్రభుత్వానికి కూడా మేలు చేస్తున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే రామదాస్ గారు అని నంబర్ 1 ఛానల్లో ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాడు, అదేంటి ఈ కులానికి సంబంధించి అనుకుంటారు. మీకు తెలిసి మా మీద ఎన్ని ఇబ్బందులు పడ్డాము. కానీ నిజం మీరు అర్థం చేస్తున్నారు కదా. ఇవాళ మీరు కూడా నన్ను అండర్స్టాండ్ చేసుకోవాలా. మీరు నేను మీ మీద కులం అనకపోయినా అంటే కులాల ప్రాతిపదికనే సమాజాన్ని ఏలాలంటే అది ఇబ్బంది. అయితే కులాలు ఎందుకు అవసరం అంటే కులం లేకుండా భారత రాజ్యాంగం ఎక్కడా లేదు. కులాల సమ్మిళితమే భారత రాజ్యాంగం. అందులో పొందుపరచబడ్డాయి. వీరు షెడ్యూల్ ట్రైబ్స్, వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్, వీరు ఓసీలు, వీళ్ళు బీసీలు అనే విభజన జరిగింది అక్కడ. కాబట్టి కులాలు లేకుండా భారత రాజ్యాంగం ఏర్పడలేదు. అదే కులాల మీద భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పరిపాలించాలన్నా కష్టం. రెండిటిని చాలా సెన్సిటివ్ మ్యాటర్. అది కత్తి మీద సాము లాంటిది.
జాగ్రత్తగా దాన్ని ప్రయాణించాలే కానీ మన నాయకులు కులాలని తిట్టనకూడదు, కులం మీద వెళ్ళనకూడదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మీరు ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, దానికి సంబంధించి ఈ వివరించి ఉంది. కాబట్టి మనకి ఏది పడితే అది మాట్లాడకుండా పాలించే నాయకులు కానీ ప్రజలు కానీ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి జాగ్రత్తగా ఎవరి పౌర హక్కులను వాళ్ళు భద్రపరుచుకుంటూ ఉపయోగించుకుంటూ ఆ లిమిటేషన్స్ ఏ ఉన్నాయో క్రాస్ చేయకుండా ఉండటం అనేది ఈ కుల ప్రాతిపదికకి సంబంధించింది. అయితే రామదాస్ గారు, మీలో ఇంత సబ్జెక్ట్ ఉందని నాకు తెలియదు. నేను మిమ్మల్ని మీరున్న ఫీల్డ్ అంటే దాసనారాయణ గారి శిష్యులు మీరు, అట్లాగే సామాజిక అంశాలంటే అన్ని కుల నాయకులతో మీరు ఉంటుంటారు. నేను ఒక బిజినెస్ ఓరియంటెడ్గానో లేదా వేరే సేవాభావం అనుకున్నాను. కానీ ఇంత సబ్జెక్ట్ అవడానికి మీరు అసలు నాకు తెలుసుకుందేనండి మీ గురించి. మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యారంట కదా జేఎన్యూలో ఉన్నప్పుడు, ఢిల్లీలో ఉన్నాయి, కరెక్టేనా అది? అంటే మీ ఆశయం ఏంటి అసలు అప్పట్లో? సివిల్స్ ఐఏఎస్ అవ్వాలనే? ఐఏఎస్ అవ్వాలని వెళ్ళాను. మామలాబాద్ నుంచి ఎస్కేఆర్ కాలేజ్ నుంచి కట్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కట్ చేస్తే జేఎన్యూ, సివిల్స్ ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ కి డైరెక్షన్ వచ్చేసాను. అది ఒక సెపరేట్ టాపిక్ లో. అందుకని మీకు ఇవన్నీ అంశాలన్నీ మీకు బాగా ఖచ్చితంగా నా కాంటెంపరీ పాలిటిక్స్ మీద నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మేము మేజర్గా కూడా ఈ ఇండియన్ పాలిటిక్స్ దాంట్లో ఎన్నో ఆదర్శాలతోటి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు మేమంతా, మీరంతా. మీ నేటివ్ ఎక్కడి నుంచి? మీ నేటివ్ ఎక్కడండి? మాది అమలాపురమే చెప్తాం. మాకు అంబాజీపేట దగ్గర మింజోరం అని ఉంది ఆ ఊరు. అంబాజీపేట కాన్స్టిట్యున్సీ మీది? అంబాజీపేట కాదు, గన్నవరం. పి గన్నవరం వెళ్ళారండి. ఆ ఏరియా అంతా తిరిగాను నేను. మీరు ఇప్పుడు ఇది కూడా కవర్ చేసింది అక్కడే కదా, కేసనపూర్ అంటే దాని నెక్స్ట్ రాజోల్ కిందకు వస్తుంది. అవును, కేసనపల్లి వెళ్ళాము మనం. తర్వాత అండి ముఖ్యంగా ఇప్పుడు సరే స్టెప్ బై స్టెప్ వద్దాం. దాసనారాయణ గారితో మీకన్నా అనుబంధం ఏంటి? ఆ రోజు కూడా ఎప్పుడు నాకు తెలిసి 2016లో దాసనారాయణ గారు ఇంటర్వ్యూ అడిగినప్పుడు మిమ్మల్ని ఫోన్ చేశాను. అప్పుడు నేను రామదాస్ గారు, దాసరి గారు మీరు అత్యంత సన్నిహితులు కాబట్టి ఆయన మమ్మల్ని నివేదించాడు. ఆయన నాకు కొద్ది గ్యాప్ వచ్చింది, ఎందుకంటే నేను చిరంజీవి గారికి సపోర్ట్ చేసి ప్రజారాజ్యం గురించి రాష్ట్రం తిరుగుతా. అప్పుడు దాసరి గారు ఒక మేస్త్రి అనే సినిమా తీశాడు, ఇది ఎగనెస్ట్ చిరంజీవి. దానికి మేము దాసరి గారిని ఒక మీటింగ్లో గట్టిగా మాట్లాడాం. మా చిరంజీవి గారు వస్తుంటే ఇలాంటి సినిమాలు తీసారా దాసరి అని. అప్పుడు ఆయన నా మీద కొంచెం కోపంగా ఉన్నాడు. కానీ మన ఛానల్ పెట్టిన తర్వాత, అది ఇప్పుడు నేను చెప్పింది 2009 ఆ ప్రాంతంలో 8లో మన ఛానల్ పెట్టిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ అడుగుతుంటే నన్ను మాట్లాడలా. అప్పుడు నేను మీకు కాల్ చేశాను, గుర్తుందా మీకు? అప్పుడు మీరు దాసరి గారికి చెప్పి లేదు మన సుధాకర్ నాయుడు మంచి వ్యక్తి, అట్లా ఏం లేదు అని అంటే ఆయన వెంటనే నన్ను పిలవటం. అంటే యాక్చువల్గా మీరు ఛానల్ పెట్టినప్పుడు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఎప్పుడు సొసైటీలో మీరు ఒక ఛానల్ పెట్టారంటే రియల్గా యూ హ్యాస్ టు ఎంకరేజ్. మీకు ఆయనకి చిరంజీవి గారికి డిఫరెన్సెస్ ఉండొచ్చు, బట్ మీ ఛానల్కి ఆయనకి ఏముంది, మేము ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే పూర్తి ఎస్టేట్లో మీరు ఒక పార్ట్గా వస్తున్నారు, ఒక పిల్లర్గా లిగిస్తానంటున్నప్పుడు. కాబట్టి గురుగారు ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. మీకు ఆయనకి ఏమైనా అని ఉండొచ్చు, మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, అబ్బాయిని ఎంకరేజ్ చేయాలి. దేనికి వస్తున్నాడు? సామాజికంగా అభివృద్ధిని కోరి అందరినీ ఒక తాటి మీదకి నేరం ఉంటే దాన్ని అణిసివేయటానికి లేదా దాన్ని బయటికి తీయటానికి అలాంటి అనేక అంశాల మీద వస్తున్న వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. గురుగారిని వెంటనే మిమ్మల్ని ఎవరిదంటే నేనే ఫోన్ నెంబర్ అడిగాను, అక్కడ వెంకట్రావు గారు ఎవరో ఉన్నారు, ఆయనకి ఇచ్చారు, వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు. ఆ తర్వాత మీరు మా గురుగారు చాలా బాగా చూసారన్నారు, హ్యాపీ అయ్యారు. చాలా బాగా మంచి ఇంటర్వ్యూ చేశారు. దాసరి గారితో ఒక అనుభవం, నాకు అనుభవం ఏంటంటే, నేను అనుకున్నాను వెళ్ళగానే నా మీద ఉగ్రరూపం దాలుస్తాడు అనుకున్నాం. వెళ్ళిన వెంటనే ఎంత ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి, నేను కూడా ఉదయం పేపర్ నడిపినాయా, ఇది సాదాబాద్గా తెలుసు, ఈ ఒక వర్గం నేను నడపాలంటే చాలా కష్టం, నువ్వు ధైర్యంగా ముందుకు వేసావు నాయుడు, నీ దగ్గర ధైర్యం ఉంది సుధాకర్ నాయుడు అని చెప్పి కూర్చోబెట్టి బాగా ఎంకరేజ్ చేశారు. చాలా బాగా ఇంటర్వ్యూ చేసి అడిగిన దానికి చెప్పేస్తాడు ఆయన. చెప్తారు. నేను నిర్మోహమాటంగా ఆయన అందరిని అడిగినట్టు అడిగేసా. మీరు బొగ్గు స్కామ్ ఉందన్నారు, అదన్నారు, ఇదన్నారు, అడిగితే అన్నిటికీ ధైర్యంగా సమాధానం చెప్పాడు. చెప్తారు. మీరు మా చిరంజీవి గారు సీఎం అవ్వాలనుకుంటే మీరు జగన్ ఎందుకు సపోర్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఇప్పుడు కూడా జగన్కి మీరు చేస్తున్నారంటే, ఎస్ కాంగ్రెస్ బాయ్, నాకు బాగా గుర్తుంది, జగన్ ఈజ్ కాంగ్రెస్ బాయ్, అందుకే నేను చేస్తాను కూడా అన్నాడు ఓపెన్గా.
ఏదైనా ఒక అనుభూతి ఆయనతో మీరు అద్భుతంగా మాకు ఇంటర్వ్యూ ఇప్పించారు. వారితో మీకు ఏ అనుభూతి చెప్పారు? ఎన్నాళ్ళ నుంచి మీకు పరిచయం? ఏంటి నాకు ఆయనతో శిష్యరికం లాస్ట్ చేశారు అంటే కదా? అట్లా కదండి. ఫస్ట్ టైం మా సి కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయనకి శిష్యుడు. ఆ తర్వాత కొంత గ్యాప్ మేము ఆయన కారణంగా మేము వెళ్ళేవాళ్ళం కదండి. ఉమ్, ఆ తర్వాత దాసరి గారు ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ ఉమ్, లో మాత్రం మేము లాస్ట్ బాగా క్లోజ్ అయ్యాం. ఉమ్, గురుగారు ఇందుకు పొలిటికల్ మ్యాటర్స్ కానీ ఉమ్, అలాగే కుల సమస్యలు కానీ ఉమ్. ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే అన్ని కులాలని సమదృష్టితో చూశారు. అందరూ వస్తారు. ఆయన మోహన్ బాబు గారే ఆయన శిష్యుడే అయితే. రియల్లీ గ్రేట్ ఏంటంటే అలాంటి సామాజికత ఉన్న ఉమ్, దృష్టి ఉన్న వాళ్ళు ఉండాల్సిన బాధ్యత సమాజానికి చాలా అవసరం వాళ్ళు. ఉమ్, ఎందుకంటే ఆయన చూసేవాళ్ళు ఎస్సీలు బీసీలు అప్పుడు గదర్ గారు అంటారు, గదర్ గారు ఆయన దగ్గర వచ్చేవారు. అవును తెలుసు. ఇలా అందరూ కూడా ఆయన దగ్గర జాయిన్ అయ్యేవారు. ఉమ్, ఆయన కూడా ప్రేమగా కూర్చొని అందరికీ భోజనం పెట్టేవారు. ఉమ్, సమస్య ఒక దాసరి గారి దగ్గర నేను చూశానండి. అంటే ఎంత వెర్సటైల్ పర్సనాలిటీ అంటే అది సమస్య సినిమాది కావచ్చు, ఉమ్, వ్యక్తిది కావచ్చు, వ్యవస్థది కావచ్చు, హూఎవర్ మేబీ వాట్ ఎవర్ మేబీ ఉమ్, దాన్ని డీల్ చేస్తాడండి. అవును. అది ఎందుకంటే అలాంటి మైటీ పర్సన్ ఉమ్, నిజంగా ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు ఆయన డిజపీర్ అయిన తర్వాత ఉమ్, కొంత లాస్ అనేది ఆ ఎంటీ ప్లేస్ని ఆ వ్యాక్యూమ్ని ఇప్పుడు కూడా పోడ్చల. ఉమ్, ఎవరున్నా మీరు సాధారణమైన వ్యక్తి అయినా సాధారణమైన వ్యక్తి మీరు మైటీ పర్సనాలిటీ అనేది నన్ ఆఫ్ హిస్ బిజినెస్. ఉమ్, పిలు ఏంటి నీ సమస్య ఏంటి ఉమ్, భుజమచ్చి చేసి నోరారా పలకరించేటువంటి ఉమ్, వ్యక్తి దాసరి గారు. ఎక్కడున్నా అది ఒప్పుకుని తీరాలి. ఎవరికైనా ఏ సమయం మిడ్ నైట్ సినిమాలు ఆగిపోయేవండి. ఉమ్, గురుగారు ఇది అంటే ఏంట్రా సమస్య ఏంటి వాళ్ళక నేను చేస్తా. ఫస్ట్ మీ సమస్యకు ఉన్నటువంటి గ్రావిటీని ఉమ్, ఆయన తగ్గిస్తాడు. ఉమ్. ఆయన చూడగానే ఒక రకంగా రాలేదు అంత రెండు బ్యాచ్లు ఆ కొట్టుకునే పరిస్థితి కూడా ఆగిపోతుంది. జనరస్ అనేది ఉమ్, ఆయనలోనే చూసా. అంటే ఈరోజు గ్లాసు నీళ్ళు ఇవ్వనటువంటి సమాజం, ఉమ్, నిజంగా ఒకడు బాధపడుతుంటే చూస్తూ వదిలేసే సమాజంలో అలాంటి వ్యక్తి ఉన్నారంటే మనం ఆయన పోవటం మాత్రం బాధాకరమైంది. ఉమ్, ఆయన ఎప్పుడూ కూడా ఆయన స్పిరిటే కొన్ని విషయాల్లో నాకైతే నా చేత కొన్ని కమ్యూనిటీని స్టడీ చేయించారు. ఉమ్, యాక్చువల్గా నేను ఫస్ట్ ఆయన ఏమనుకునేవారంటే నేను మామూలుగా అనుకున్నారు. తర్వాత నా ఎడ్యుకేషన్ నా బ్యాక్గ్రౌండ్ నాతో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు డీల్ చేసాం. ఉమ్, పాలిటిక్స్లో పర్టికులర్గా ఉమ్, నువ్వు ఇక్కడ కాదురా నువ్వు పాలిటిక్స్లో ఉండాలి అన్నది ఆయనే. అంటే గురుగారు అప్పుడు మీరు రండి, మీరు అప్పుడు వెళ్దాం ఉమ్, అని మేము అసలు ఒక బంచ్గా అవ్వాలనుకున్నాం. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్. ఏదైనా చాలా బాధాకరమైన విషయం. అది నిజంగా ఆయన మాత్రం ఓకే. సమాజానికి చాలా అవసరమైన వ్యక్తి. తర్వాత అండి ఇప్పుడు అంటే మీరు ఫిలిం ఇండస్ట్రీలో మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. మీరు మీరు తీసిన సినిమాల్లో బాగా మీకు నచ్చిన సినిమా ఏదండి? నచ్చిన సినిమాలు అనేవి ఆడితే నచ్చిన సినిమాలు. మీరు తీసిన దాంట్లో మంచి సినిమా? నేను తీసిన దాంట్లో శ్రీ సత్యనారాయణ స్వామిని బాగా ఇష్టపడతాను. తర్వాత డిస్ట్రిబ్యూషన్లో అయితే రామ్ చరణ్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు. పవన్ కళ్యాణ్ గారు డిస్ట్రిబ్యూషన్ చేశారా? చేశాను. ఏ సినిమా చేశారు? కెమెరామెన్ గంగతో రాంబాబు. నూతనోత్సవం అనేది అందులో పవన్ కళ్యాణ్ గారు న్యూ బోర్న్ ఆఫ్ ద పాలిటిక్స్ అనేవి అందులో ఆయన బాగా ఇది అది చేశాను. నేను ఎక్కువ అక్కడ నుంచి ఎక్కువ సినిమాలు అలా చేసినాయి. డిస్ట్రిబ్యూషన్లో బాగా ఉంది. అయితే చిన్నవి కొంతమంది చేస్తాను. అలాగే నితిని చేస్తాను. నితిని చేశాను కానీ గుండె జరగాలందైంది, చందన నీకోసం, ఇసుక లాంటి సినిమాలు బాగా ఆడినాయి. అలా కొన్ని సినిమాలు ఆడితే అయితే సక్సెస్ రేటును బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడేంటి సినిమా పైరసీ తర్వాత ఇప్పుడున్న సోషల్ మీడియా అసలు సినిమా రిలీజ్ కాకముందు వచ్చేస్తున్నాయి. ఇప్పుడేంటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందంటారు మీ ఉద్దేశం? డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ముందు ఎలా ఉన్నారు? అంటే సేప్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ దాని వాల్స్ వీక్గానే ఉన్నాయి. బాగా చాలా కష్టంగానే ఉన్నాయి. ఏదో కొన్ని సినిమాలు తప్ప. ఇప్పుడు మొన్న పెద్ది వచ్చింది, రియల్గా సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపిరిచ్చింది. రామ్ చరణ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవన్నిటితోటి అది బాగా రన్ అయింది. బయట ఎలాగున్నా 2 రాష్ట్రాల్లో బాగానే రన్ అయింది. అట్లా కొంత ఊపిరి పీల్చారు. బట్ కొన్ని సినిమాలు అసలు ఆటలేదు.
అప్పుడు అందరూ పోతారు. ఇప్పుడు చిన్న సినిమాలు తీస్తున్నారు కానీ చాలామంది సినిమా మీద ఇంట్రెస్ట్తో పాపం 3 కోట్లు 5 కోట్లు పెట్టి తీస్తున్నారు కదా, వీళ్ళందరూ లాస్లో ఉన్నారంట, నిజమేనా? ఎవరు కూడా అంటే సక్సెస్ అంటే కాలేదు. కొన్ని సినిమాలు ఆడితే గుడ్ అండి. చిన్న సినిమాలు కూడా పెద్ద అమౌంట్ని కలెక్ట్ చేసినవి ఉన్నాయి. లిటిల్ ఆర్ట్స్ అని, రాము వెట్స్ రాంబాయ్ అని, అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి చాలా పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి, స్టోరీ వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫిలిం ఇండస్ట్రీ వరకు. కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ ఇంపార్టెంట్. ఎవరు చేసినా పెద్దోళ్ళ చిన్నోళ్ళని పక్కన పెడితే ఫైనల్ జడ్జ్ ఈజ్ ద ఆడియన్. అంతే. ఆడియన్ కొన్నటువంటి 100 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు టికెట్తో ఈ డిసైడ్స్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్. అంతే ఫిలిం ఇండస్ట్రీ కోసం. ఓకే అండి. తర్వాత మీకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం, చిరంజీవి గారు రాజకీయ పార్టీలోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏంటి ఫెయిల్యూరా సక్సెసా, దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చిరంజీవి గారు టాప్ స్టార్గా ఉండి మెగాస్టార్గా ఉండి ఆయన సడన్గా రాజకీయాలకి ఎంటర్ అయ్యారు 2008లో. 2009లో ఆయన పోటీ చేశారు. ఏంటి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మీలో పొలిటికల్ అనలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి దాని మీద మీరు ఏముండదు, చిరంజీవి గారు పార్టీ పెట్టడం కరెక్టా ఆ టైంలో, తర్వాత ఆయన విధానాలు చెప్పండి. చిరంజీవి గారు పార్టీ పెట్టిన పేరు ఏంటండి? పార్టీ పేరు ప్రజారాజ్యం. ప్రజారాజ్యం కదా. అంటే ఆయన ఏదో చేయాలని, ప్రజల కోసం రాజ్యాన్ని పాలించాలని వచ్చారు. కానీ అప్పుడుకున్నటువంటి పొలిటికల్ అవేర్నెస్ చిరంజీవి గారికి కావచ్చు, ఆ సరౌండింగ్స్ ఉన్న వ్యక్తులకు కావచ్చు, వారందరికీ తగినంత రాజకీయ విజ్ఞతలో ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ తోటి అక్కడ మిస్ అయింది. కానీ లేకపోతే ఈ వుడ్ హ్యావ్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ప్రజా రాజ్యం అనేది నిజంగా ఎక్సలెంట్ పొలిటికల్ పార్టీ. టైటిల్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ప్రజలు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా, ప్రజల రాజ్యం. రాజ్యం కదా, పీపుల్ రాజ్యమే. ఇండియా ఇస్ ద పీపుల్ రాజ్యమే. ఎక్కడైనా అంతే కదా, పీపుల్ ఉంటేనే కదా. అలాంటి దానికి వచ్చింది. అయితే అందరం వెళ్ళాం. కానీ మీరు వచ్చారు కదా, ఎవరు ఎందుకో, నువ్వే ఉన్నావు కదా ప్రతిదానికి అట్లా ఇట్లా అని. అయితే దీన్ని మనం తోలనాటానికి లేదు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఎందుకంటే ఆయన చాలా ఈజ్ వెరీ నైస్. ఎందుకంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఎవరంటే చిరంజీవి గారు. ఎవరిని మాట్లాడినా ఆయన ట్రీట్మెంట్ కానీ, ఎందుకంటే 100,000 మంది వచ్చినా ఏం చేయాలో అర్థం కాక అందరికీ చేతిరిద్దామా లేకపోతే ఏం చేద్దాం అనుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. అయితే మేము ఆయనకి దగ్గరగా చాలా వెళ్ళాం. ఎందుకంటే నేను వెళ్ళి సేకే అంటాడు, నేను వెళ్ళి పుట్టాడు, అందరూ వెళ్ళి పుట్టాడు. ఈజ్ ద హ్యూమన్ బీయింగ్. ఆయన ఇబ్బంది పడకూడదు కదా. అందుకని నేను ఇష్టపడతాను, మనసులో పెట్టుకుంటాను తప్ప వెళ్ళి ప్రతిసారి వెళ్ళాం. అకేషనల్లీ ఏమైనా వెళ్తాం అంతే. కాదండి, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు అందరం, సో నేను కూడా వచ్చింది ఆ రోజున, రాష్ట్రం అంతా నేను చాలా కార్యక్రమాలు చేశాను. చిరంజీవి గారు రావాలంటూ తిరిగాం ఆ రోజుల్లో. వచ్చిన తర్వాత ఆయనతో పాటు చాలామంది ప్రయాణం చేసి ఆయన ఓడిపోయిన తర్వాత సడన్గా ఆయన నుంచి వెళ్ళిపోయారు చాలామంది. అదే చిరంజీవి గారు తిట్టడం మొదలుపెట్టారు. ఏంటంటారు వాళ్ళ గురించి మీ అభిప్రాయం? ఎందుకు అట్లా చేస్తున్నారు? అది తప్పండి. ఇప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎవరి చేతిలో ఉండదు. ఇప్పుడు సినిమాని నేను ఫైనల్ జడ్జెస్ ఎవరన్నానండి? వాళ్ళే, ఆడియన్స్. అలాగే పీపుల్ ఓటేస్తేనే కదా టుగెదర్ వచ్చేసి వాళ్ళు బల్క్ ఆఫ్ ద మెజారిటీ మీకు ఇచ్చినట్లయితే నెగ్గుతారు. దానికి అనడం లేదా ఆయనకి అది నెగ్గలేదని వెళ్ళిపోవటం, అదైతే వాళ్ళు కరెక్ట్ అని నేను అన్నాను. నేను అనుకుంటా ఏంటంటే రాజకీయాల్లో ఆయన సెట్ అవ్వడం, ఎందుకంటే నిజాయితీగా వినట్టు ఫస్ట్ టైటిలే ప్రజల రాజ్యం అన్నాడు, ప్రజారాజ్యం. తర్వాత సీట్లు కూడా రండి ఆ రోజున 50% పైగా బీసీలకు ఇచ్చాడు ఆయన. 50% బీసీలకు ఇచ్చాడు. మరి అంత ఉన్నత భావాలుండి బీసీలను ఎంకరేజ్ చేస్తూ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ ఒక మంచి కాన్సెప్ట్ వచ్చిన చిరంజీవి గారిని చాలామంది ఆయన కూడా కులముద్ర వేశారు. కొన్ని మీడియా వాళ్ళైతే జెండా పీకేస్తున్నాడు, త్వరలో వెళ్ళిపోతున్నాడని. ఎందుకు అసలు మీడియా పాత్ర ఎందుకని ఇట్లా కావాలని ఇట్లా చిరంజీవి గారి మీద లేదా కొన్ని వర్గాల మీద విషమైన ప్రభావం చిమ్ముతున్నారు? కారణం ఏమిటంటారు? అంటే ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాలకు పని చేయడం అనేది తప్పండి. నేను ఎటువంటి ఎగ్రీ. ఎవరు మాత్రం పని చేస్తారు అంటే ఆయన మంచితనం చెబుతున్నాను నేను. మంచి ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా హ్యుమానిటీ, అబెండెన్స్ ఆఫ్
హ్యుమానిటీ ఎవరికి ఉందో, ఎవరు జనరస్ వాళ్ళే పొలిటీషియన్ గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంతమంది వచ్చేటువంటి చీటర్స్ వీళ్ళందరూ ఉండొచ్చు, రాజకీయాలు మొత్తం వాళ్ళే కదండి. వాళ్ళు ఉంటే దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రకృతి ఉంటది. కరెక్టే. చిరంజీవి గారు అంత మంచి మనసుతో పాపం ఆయన సౌమ్యంగా మాట్లాడదు, ఇప్పుడు ఆయన నోటి నుంచి ఎవరిని తిట్టలేదు. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. అదొక అందుకే కర్మ సిద్ధాంతంగా పోవాలి తప్ప అంతే. ఎప్పుడు మేము చిరంజీవి గారు వెనకే ఉంటాం. ఆయన గెలవనే ఓడిపోనేయండి, ఏదైనా పరిస్థితి కానివ్వండి. ఆయన ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, వచ్చారు. అదే కొంతమంది ఖర్చు పెట్టుకున్నారు, లాస్ అయ్యారు, చాలా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు పడినప్పుడు ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు కదా, ఏదో ఉద్ధరిద్దామని వచ్చారు. కానీ మనం ఫెయిల్యూర్ అయినంత మాత్రాన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని బోతార్ని ఈక్వల్ గా చూసేవాళ్ళు మాత్రమే ఎప్పుడు నిజమైన ఫ్రెండ్. కానీ గ్రేట్ ఏంటంటే ఆయన ఉంది మరి, ఆయన రాజకీయ పరంగా వచ్చి 5-6 సంవత్సరాలు ఎమ్మెల్యే దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ రంగంలోకి వచ్చారు. ఆర్టిస్ట్కి ఎక్స్ట్రాడినరీ కదా, రియలీ గ్రేట్ గా. సూపర్ సూపర్. ఈ రోజు వరకు కూడా మళ్ళీ అదే వేవ్లో అంతే. అసలు ఆయన్ని లొకేషన్ లో చూడాలి అసలు, యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ. అయితే దాసరి గారు లేని రోడ్డు చిరంజీవి గారు వాళ్ళు తీరుస్తున్నారంటారా? అంటే పూర్తిగాను దాసరి గారి దగ్గరికి ఏంటంటే సెకండ్ అలాగే వెళ్ళిపోవచ్చు, ఓపెన్ డోర్స్. అయితే చిరంజీవి గారి దగ్గర ఏంటంటే మరి ఆయన కూడా ఏమో ఇన్ ఫ్యూచర్ ఆయన అలా చేయొచ్చేమో, కానీ అన్నీ తీర్చాలనే దానికి అంటే మరి ఇంకా అంత యాక్సెసిబిలిటీ నాకైతే కనిపించలేదు. ఇన్ ఫ్యూచర్ ఈ మేబీ. కానీ ఒకట్లేండి, దాసరి గారు అంటే ఆయన డైరెక్టర్ కాబట్టి అవకాశం ఉంటుంది, ఈయన హీరో కాబట్టి నిజంగా కూడా చెప్తే ఎవరు కాదనలేదు. ఈ మధ్య చూస్తున్నాం చాలా మంది. ఇప్పుడు మొన్న ఈ సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద దాంట్లో కొంచెం గొడవ అయితే కూడా దాసరి మన చిరంజీవి గారే కలగజేసుకుని అలా కాదని అటు ఎగ్జిబిటర్ని డిస్ట్రిబ్యూటర్ని వీళ్ళందరినీ కూడా సముదాయించి సినిమాకి అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పడకూడదు కదా, అవన్నీ చేస్తున్నారు. బట్ ఇంకా మోర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇన్ ఫ్యూచర్ హౌ ఇట్ ఈస్ అనేది చూడాలి. ఓకే అండి. ఇప్పుడు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మీకు అంతా కాసి పడబోసారు, రాజకీయాల గురించి కూడా మీకు అవగాహన బాగా ఉంది, సామాజిక సమస్యలమే స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో చాలా సమస్యలుని ఐడెంటిఫై చేస్తున్నాం మా ఛానల్, మీకు కూడా తెలుసు. దాంట్లో రైతుల గురించి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు మేము ముఖ్యంగా గోదావరి జిల్లా మనం వెళ్ళాం కదా, కొబ్బరి రైతులు 13 గ్రామాల రైతులు వాళ్ళందరూ కూడా గ్రామాలకి ఉప్పు నీళ్ళు ప్రవేశించి ఆటుపోట్లకి, ఇది 10 అమావాస్య పౌర్ణమికి వస్తాయి కదా ఆటుపోట్లు, మొత్తం ఊళ్ళోకి వచ్చేస్తాయి. మీరు కూడా చూసారు మరి అవన్నీ. అంటే మా ఏరియా కాబట్టి కొబ్బరి చెట్లు అన్ని చచ్చిపోయి 2 లక్షల పై చెట్లు, 13 గ్రామాల ప్రజలు తినడానికి తిండి లేదు, వాళ్ళకి పశువులకు తినలేక పశువులు చచ్చిపోయినాయి, అమ్మేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తెలిసి కూడా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నాయి. మా ఛానల్ వెళ్ళి మేము దాన్ని 2 రోజులు వెలికి తీసాం. ఏంటంటారు కారణం ఏంటంటే, ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఎట్లా? అంటే కూటమి ప్రభుత్వం అయినా ఇండివిజువల్ ప్రభుత్వాలైనా సమస్యని ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కావాలని చేస్తున్నారనేది నేను అనను, కానీ కాన్సన్ట్రేషన్ లేదా ఆ ఇష్యూస్ మీద అనేది అక్కడ కన్సర్న్ ఎమ్మెల్యేనో లేకపోతే ఇప్పుడు పీపుల్ రెండండి, ఏమి లేదు. 4th స్టేట్ ఈరోజు చాలా పవర్ఫుల్. మీరు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎందుకంటే అక్కడ ప్రయాణించాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే నాకు మీరు చెప్తే తర్వాత నేను భయపడ్డా, ఏంటి అది, ఎందుకంటే అక్కడ వాటర్ కదండి, అందరికీ స్విమ్మింగ్ రాదు కదా, అలాంటి దాంట్లోకి వెళ్ళి మీరు నాకు అది చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరో కుర్రోడు వచ్చాడు కదా ఆ ఏరియా నుంచి వస్తే మీరు నాకు పరిచయం చేశారు ఒక మీటింగ్ లో, మీరు పెట్టిన మీటింగ్ లో ఒక సమస్య కోసం వచ్చినప్పుడు. ఇది చాలా బాగుంది నాయుడు గారు, వెళ్ళండి అంటే. ఇక్కడ గవర్నమెంట్ నిందించే కంటే నేనేమనుకున్నా అంటే సమస్యలు అనేకమని ఉంటాయి, పరిష్కారం ఆన్ ద స్పాట్ అవ్వు. ఎందుకంటే 79 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో అనేక సమస్యలు కొన్ని అలాగే జటిలంగా ఉండిపోయినాయి. అయితే రీసెంట్గా వచ్చేటువంటి రీజనల్ గవర్నమెంట్స్ కూటంగా కావచ్చు, లేదా నేషనల్ పార్టీల్లో కొన్ని పార్టీలు కొన్ని ఎలికి తీసి అవి పరిష్కరిస్తున్నారు. కాబట్టి అలా అశ్రద్ధ చేసుంటే కూటమి ప్రభుత్వం అందు కూడా తప్పే. తెలిసి చేసుంటే మీరు అంటున్నారు తెలిసి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాం. రియల్లీ మేము వెళ్ళిన తర్వాత సమస్యని చూపించిన తర్వాత 3 రోజునే ఆయన వెంటనే పెట్టేశారు. నేను చూశాను,
మీ సమస్యలు త్వరలో వస్తాను మీ ప్రాంతానికి అని. పవన్ కళ్యాణ్ గారి కోసం ఎవరు ఎన్ని అనుకున్నా నాకైతే తెలియదండి. నేను ఒకటి చెప్తున్నానండి, అతని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఒక విషయం పూర్తిగా తెలుసుంటే అసలు మీరు చెప్పనవసరంలా ఆ ఏరియా ఎక్కడో కూడా తెలియని అవసరం లేదు, పదండి అంటాడు. అదే జరిగింది. ఆ పరిష్కారం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చిందని మాట్లాడుకున్నాం. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఆయనకు అవగాహన లేదు, ఆయన సరిగ్గా మాట్లాడు, ఇవాళ ఒకటి చెబుతాడు రేపు ఒకటి చెబుతాడు, అసలు ఆయనకి ఏమీ అనుభవం ఉందని అంటుంటారు. నేను దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పిన మీరు మీడియా అంటే మీరు కెమెరామెన్ కాకుండా రాంబాబు ఆయనే కదా చేసిన హీరో. దాంట్లో మన ద్వారా సినిమాలు చేశారు చెబుతున్నాం. మన కెమెరాతో నేనే స్వయంగా వెళ్ళి 2 days సమస్యలన్నీ చూపించిన తర్వాత ఆయన వెంటనే చూసి మంది 3 రోజులే స్పందించాడు. లేదు ఆ స్పందన మాత్రం. ఇంకో విషయం చెప్పనా, అక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళు అన్నారు, ఏమండి మీరు అంటున్నారు, నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే వస్తాడా అని చెప్పా. అబ్బే రాయండి, 7 సంవత్సరాలు మేము ఇబ్బంది పడుతున్నాం, ఎవ్వరు రాలేదు, ఇవన్నీ జరగని పనులండి, మీరు వృధా ప్రయాసం అన్నారు. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీని బట్టి సమస్య తెలిస్తే వస్తాడు అన్నాం. నిజంగా ఆయన వచ్చాడు. రావే కాకుండా ఇంకొక ఆయన అన్నాడు, సార్ మీరు ఒకవేళ ఆయన వచ్చినా మేము చూస్తాం పరిశీలిస్తాం వెళ్ళిపోతారు, ఇది అయ్యే పని కాదు, ప్రభుత్వం డబ్బు లేదు, ఇది ఆర్థిక శాఖ దీన్ని శాంక్షన్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది అన్నారు. రికార్డు బ్రేక్గా కేవలం 2 నెలల్లో పనులు ప్రారంభించారు. మీరు ఐరాపురంలో ఉన్నప్పుడు ఈ విషయం నాకు చెప్పారు, అబ్బాయి ఇచ్చినప్పుడు. అవును, నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాను, ఇది ఆయన దృష్టికి వెళ్ళిన 24 hours లోనే అక్కడికి వస్తాడన్న. అవును, మీరన్నారు ఏదో నది ఎప్పటి నుంచి 6-7 సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు వస్తారా అన్నారు. అవును, ఆయనకి తెలియాలండి, చెప్పేవాళ్ళు చెప్పాలండి. ఆయన దగ్గర కూడా ఏమవుతుందంటే ఆ సరౌండింగ్స్ ను కూడా చూసుకోవాలి ఆయన కూడా. ఎందుకంటే నేను ఎందుకు వెళ్ళాలి అనేది ఎప్పుడు లేదు. అలాగ అనుకుంటే ఆయన ఇక్కడికి వచ్చేవాడు కాదు. ఈ రోజు పెద్ద హీరో, తనకి ఏం పని అండి, ఈ ఎండల్లో పడి ఒకడు తూసేస్తాడు, ఒకడు నెట్టేస్తాడు, టక్కన పడతాడు, మళ్ళీ లెగిస్తాడు. అవన్నీ ఎందుకు చేశాడు, ఏదో చెయ్యాలనే ఒక భావంతో అయితే వచ్చారు. తపన ఉంది, కసి కూడా ఉంది. ఆయనకి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. దానికి ఎక్కడో కొన్ని దాన్ని ఏమంటారు అడ్డంకులు అనేవి హైండర్ అంటారు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి చాలా మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు విమర్శిస్తుంటే ఏంటంటే నేను ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ ఏమంటారంటే ఆయన విమర్శించట్లా, ఎప్పుడు ఆయన చుట్టూ ఉన్నారండి, వాళ్ళు సరైన సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదు, మంచిగా మాలాగా పనిచేసే వాళ్ళని అక్కడ బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు అని వీళ్ళ బాధ కూడా ఆ చుట్టూ ఉన్న గురించే, పవన్ కళ్యాణ్ గురించి అంటలా. దానివల్ల చూసేవాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి అగ్రెస్ట్గా అవుతున్నారు వీళ్ళందరూ అనేది ఒక ప్రాపగండ వస్తుంది. ఆయనది మాత్రం చెప్తున్నాను సార్, అంటే నేను నాకు తెలుసుండి చిన్న సమస్య మీద కూడా సీరియస్గానే తీసుకుంటాడు. ఎందుకంటే అనేకమంది చూసాం. అంటే ఆయన ఏంటంటే ఆ స్పందన ఏమవుతుందంటే తనకు తెలియాలి, తనకి తెలిసి ఎవరైనా సరిగ్గా వివరించగలిగితే ఇహో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం అంటాడు ఆయన, అలా ఉంటాడు. అసలు తను కూడా ట్రై చేస్తాడు కూడా, వెళ్ళిపోతాడు. ఎక్కడ పని ఇవన్నీ ఎలా తిరిగారండి పాపం, నిజంగా ఆ జనాల మధ్యలో తోసేస్తారు, పడిపోతారు. నేను చాలా సందర్భాలు చూశాను. నేను అది డేంజర్ కదా అంటాను కూడా. అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోతారు. ఎక్కడో కొంత అడ్డంకులు, కొంతమంది సరిగ్గా ఆయనకు వివరణ ఇవ్వకపోవటం, సమస్య కూడా తెలియకపోవటం. తెలుసుంటే వెళ్తారు, తెలియకపోతే ఏం వెళ్తాడు. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయికి బాగలేదన్నారు, వెళ్ళాడు కదా, ఇచ్చాడు కదా. ఎక్కడ వరంగలు, ఎక్కడ ఢిల్లీలో ఉండి టక్ వెళ్ళాడు. ముందైతే వాడికి మోరల్ సపోర్ట్ ఇచ్చాడు ఆ పిల్లోడికి చేస్తారు. చేయరనైతే నేను అన్ను అవన్నీ ఎవరెవరో 100 మంది, 10 మంది ఒక మంచివారు అంటారండి, చెడ్డోడు అంటారు. అలాగే ఆయన కూడా అంటారు. దట్స్ ఇట్. ఓకే అండి, చిన్న విరామం తీసుకుందాం. అసలు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, కొన్ని వర్గాల మీద దాడులు, అలాగే ఈ మధ్య సెన్సేషన్ అయిన లాకప్ డెత్ కేసులు, ఇలాంటివన్నీ అన్నిటి ముందు మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 OTT రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ ను మీ అందరి ముందు ఉంచడం కోసం
మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. ప్రత్యేక చర్చ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రామదాస్ గారు, సరే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ అనుబంధం, సామాజిక సమస్యలు అయిపోయినాయి. ముఖ్యంగా మీరు 2016 జనవరి 31న ఆ రోజు ఈ కాపు ఐక్య గర్జన అని పెద్దది పెట్టాం. దాంట్లో పద్మనాభం గారు మొత్తం లీడ్ తీసుకొని నడిపించడం జరిగింది. ఆ రోజు మీరు కూడా దాంట్లో మరి మీకు తెలియచేసారో తెలియకుండా కూడా ఇంపార్టెంట్ రోల్ మీది. ఏంటంటే ఆ రోజు దాసరి గారిని పిలవడానికి నేను కూడా వచ్చాను. అవును, ఆయన ఉద్యమం రోజున ఆయన నేను రాలేను, నేను వెనకాల ఆశీస్సులు ఉంటాయి అన్నారు. మీరేగా ఆ రోజు నేను వచ్చినప్పుడు మీరే దగ్గర ఉన్నారు, ఉద్యమం గురించి అంత వివరించి చెప్పారు. 10 days ముందు పంపించాను. అవును, వచ్చినప్పుడు మీరు ఆయన దూతగా మీరు వచ్చి ఇక్కడ అన్ని ఏర్పాటు పద్మనాభం గారితో ఉండి మీ చేతనంత మీరని చేశారు. అసలు ఆ ఉద్యమం అన్ని లక్షల మంది రావడానికి కారణం ఏంటి, ప్లస్ ఎందుకని అది నీరు గారిపోయింది చెప్పండి. ఉద్యమాన్ని ముద్దుగడ పద్మనాభం గారు టేకప్ చేసింది వెరీ గుడ్. దానికి మీరే ఉన్నారు కదా, కర్త కర్మ క్రియ కూడా. ఎందుకంటే అనేకమైన కేసులు పెట్టించుకున్నారు. అయితే ఈ పీపుల్ అయితే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కులం అన్నాం కదండి. కులాల సముదాయమే భారతదేశం. ఎవ్వరేనన్నా ఏ కులం వెనకబడిపోయినా, ఏ కులం ముందున్నా, రెండు ఇంబ్యాలెన్స్ అయినాయి అంటే డేంజరస్. అందుకనే మనకి రాజ్యాంగం 7 ప్రాథమిక హక్కులను ఇస్తూ సమానత్వం అంది. మన డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా మెజారిటీ బట్ మెజారిటీతో పాటుగా అందరికీ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్తే ఈ ప్రజాస్వామ్య స్పిరిట్ అనేది వర్ధిల్లుతుంది అనేది. అలాంటి దాంట్లో ఈ కాపు కులం. ఎందుకంటే దాసరి గారు నన్ను పంపించినప్పటికీ నేను గమ్మున ఎంటర్ అవ్వనండి కులాల మీద. కానీ నేను కొన్ని అధ్యయనం చేస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఫుడ్కి లేని వాళ్ళు ఉన్నారండి, చిరిగిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, తర్వాత పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, వైద్య సదుపాయం లేని వాళ్ళు ఉన్నారు. గురుగారు, ఎందుకంటే నేను ఇంత చదువుకుని నేను షాక్ అయ్యాను, ఓహో ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని. సార్, ఏ కులం అయితే వెనకబడిపోయిందో ఆ కులాన్ని అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరికి ఉంది అనే బాధ్యతతో గురుగారికి నేను ఇచ్చిన రిపోర్ట్లో దాని ప్రకారం పాపం ఆయన, నేను, మేమందరం ఫైనాన్షియల్గా కూడా మాకున్న దాంట్లో వేసుకుని ఓ పక్కన గురుగారు ఉన్నప్పటికీ కూడా అందరూ హెల్ప్ చేశారండి. దానికి ఉన్నాం. అయితే ఉద్యమం అంటే అంత జనం వస్తారని కానీ అవన్నీ నేనైతే అనుకోలే. కానీ అంత జనం వచ్చారు అంటే ఒక సమూహాన్ని మీరు దగ్గరికి తీశారు. ఆ సమూహాన్ని దగ్గర తీసినప్పుడు నాయకులు ఏం చేసి ఉండాల్సిందంటే అండి, అక్కడ కొన్ని ప్రతిపాదన చేసుకుని ఆ ప్రతిపాదన ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం ద్వారా ఎవరైతే ఈ పేద ప్రజలు అంటే వాళ్ళ నీడ్స్ని పొందలేకపోతున్నారో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈరోజు కొంతమందికి షెల్టర్స్ కూడా లేదు, ఈ రియల్ గుడిసెల్లో ఉంటున్నారండి. ఇలాంటి వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఆ నాయకుల మీద, ఆ గవర్నమెంట్స్ మీద మనకున్నాయి. అదే భారత రాజ్యాంగం. అందుకే ఈ రాజకీయ నాయకులు అయితే ఆ ఉద్యమంలో మీరు అన్నట్టుగా 10-15 లక్షల మంది జనం వచ్చారు. ఎంతవరకు భారతదేశ చరిత్రలో అంతమంది రాలే. అంతమంది అయితే ఎక్కడా చూడలేదు. స్వచ్ఛందంగా మీరు ఏ రాజకీయ పార్టీ చూసినా డబ్బులు తీసుకొచ్చుకుంటారు. 100% నేను అగ్రీ అవుతానండి. ఎందుకంటే స్వచ్ఛందంగా వచ్చారు. మరి 8 లక్షల మంది వచ్చిన కాపులకి ఆ రోజు సరే అక్కడ ఉన్న పద్మనాభం గారు ఎందుకన్నాడో తెలియదు, పిలిపించాడు, చలో రైలు రోకో చేద్దామని మేము అనుకున్నట్టుగా ఆ రోజున ప్రతిపాదన మీరు అన్నట్టుగా తయారు చేసాం. ఏం తీర్మానాలు చేయాలని పెద్దలందరూ వచ్చారు కదా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చారు, సీనియర్ అయినా వి హనుమంతరావు గారు వచ్చారు, బొత్స సత్యనారాయణ కన్నా లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరూ కూడా ఇంతమంది పోయి చేసిన వాళ్ళు ఎక్కడి నుంచో రాయలసీమ నుంచి ఎక్కువ మంది రాయలసీమ నుంచి వచ్చారు. ఇప్పుడు రాని వాళ్ళు అయితే పరిస్థితుల ప్రభావం వలన అక్కడ ఆ రోజు అట్లా జరిగింది ఇష్యూ. తర్వాత
అని మీకు తెలిసిందే. మీరు కూడా చివరి రాత్రి 9 దాకుండి మన దగ్గరని మీరు పంపించారు. నువ్వు అంటే ఆ రోజు ఆ నైటు అసలు అల్లకల్లోలం అయిపోయింది. ఆయన చెప్పడం ఎందుకు, మరి ట్రైన్స్ తగలేయటం ఏంటో అవన్నీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైందంటే కన్ఫ్యూజ్ అయిపోయాం. ఎవరెక్కడికి పోయారో అర్థం కావట్లేదు. హోటల్కి వచ్చాం, నేను ఎత్తుకెళ్ళడానికి వచ్చాను. బాబు నాయుడు గారు మరి ముందు వెళ్ళండి అని ఆ రోజు నేను మిమ్మల్ని పంపించేశాను. ఎందుకంటే ఇదంతా ఈ కలెక్టివ్గా కొన్ని ప్రయోజనాలు పొందటానికి డెమోక్రసీలో అందరూ అంటే ఇతర కులాలకు కానీ సంఘానికి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు కొన్ని సంప్రదింపులు చేసుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, సామూహికంగా మీ డిమాండ్స్ని ప్రభుత్వాలకు వివరించవచ్చు. ఆ హక్కులన్నీ ఉన్నాయండి. ఉన్న దాంట్లో మనమందరం ఏం భావించామంటే కొన్ని ప్రయోజనాలు నెరవేరుతాయనే దాంట్లో అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. అది మాత్రం నిజంగా అప్పటికి 2016 అంటే 10 years అయింది. ఆ ప్రయోజనాలు ఎందుకో పొందలేకపోయారు. ఒక విషయం చెప్పండి ఫైనల్గా, ఈ ఉద్యమం గురించి చాలామంది ఈ ఉద్యమంలో ఇది కాపులు తగలబెట్టారని మా అందరమే కూడా కేసులు పెట్టారు, కోర్టు కూడా కొట్టేసింది. మేమన్నామంటే సంఘ విద్రోహ శక్తులు కొంతమంది చేరిపోయారు. కాపు తగలబెట్టేవాడు అంత దూరం నుంచి తగలబెట్టారు. ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో తగలబెట్టాలని పెడతారు కదా. అసలు ఎవరు చేశారంటారు అది? ఒకటి ఉద్యమం చేయటం, ఉద్యమంలో ఉన్నటువంటి ఉధృతత ఉంటే తగలబెట్టేశారు అనుకోవచ్చు. ట్రైన్ ఎక్కడో ఉంది, అంతేగా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆయన రమ్మన్నారు, వెళ్ళారు. ఎవరు తగలబెట్టేసినా భారత రైల్వేకి లాసు, అంటే భారతదేశానికి లాసు, అంటే సమాజానికి లాసు. సమాజం అంటే మీ అందరికి లాసు. కాబట్టి అది తప్పే. మీరు తగలబెట్టారనే ఎవ్వరల్లా. కోర్టు ఏమంది, ఇది పద్మనాభం గారు బ్యాచ్ కాదు, అదే పద్మనాభం గారు ఎవరు కొంతమంది మీద అందరి మీద పెట్టారు. నిజంగా నువ్వున్నావు కదా. బట్ ఆ బాధ్యతను మాత్రం పద్మనాభం గారు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉన్నాడు. ఎందుకంటే ఆ కేసు కొట్టేంత వరకు ఆయన తిరుగుతూ ఉన్నారు. 3 సార్లు నేను కూడా వచ్చాను. ఆయన కూడా విషయం ఏంటంటే, మేమందరం ఇప్పుడు బిజుల 3 నెలలకు 6 నెలలకు వెళ్ళేవాళ్ళం. ప్రతి వాయిదాకి వచ్చేవాడు ఆయన. వచ్చేవారు. ఒక్కసారి లేదు రాజమండ్రి అక్కడ నుంచి బయలుదేరి నేను 3 సార్లు 4 సార్లు నేనే ప్రతి వాయిదాకి వచ్చేవాడు. కోర్టులో నుంచి ఉండేవాడు, అయిపోయేదాకా కూర్చునేవారు, మళ్ళీ వచ్చేవారు. పాపం అందరూ వెళ్ళేరాలేదని చూసేవారు. ఏదైనా కానీ ఆ ఉద్యమం తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానించి కాపులకి అసెంబ్లీలో పెట్టి అవుట్రైట్గా దాన్ని తీర్మానం చేశారు. ఇంతవరకు అది అమలు కాల. మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం వచ్చింది. మరి దానిపై మీలాంటి వాళ్ళ మేధావులు కూడా ఆలోచించి, ఎందుకంటే తీర్మానం చేసి ఇదే ప్రభుత్వం, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అనేది మీ యొక్క. అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ వరకు అంటే అసెంబ్లీలో పెట్టి దాన్ని రిజాల్వ్ చేసి అక్కడ నుంచి అటు తీసుకెళ్లారు. అది సెంట్రల్ కోర్టులో ఉంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూటమే కదా. కాబట్టి అసలు అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చంద్రబాబు గారి నాయుడు గారిని పిలిచి, లేదా చంద్రబాబు గారు మేము కలుస్తాం, మేము అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ కూటమి. అయితే ఈ కూటమి ఉంది కాబట్టి మాకు ఇలా 5% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. మాది ఎందుకు అమలు అవ్వట్లేదు? ఇది రాజ్యాంగబద్ధం కాదా? అవునా? అవునంటే ఇదిగో మా సఫరర్స్ ఇలాగున్నారు, మేము సామాజికంగా వెనకబడిపోతున్నాం, ఆర్థికంగా వెనకబడిపోతున్నాం, కాబట్టి మమ్మల్ని మీరు ఆదుకోవాలి అని ఒక లైక్ మైండెడ్ లాగుండి ఎవరు అనవసరమైన ప్రతిదానికి కూడా ఎవరు అడగాలి? ఇప్పుడు అదే చెబుతున్నా, ఈ కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ అడుగుతుంటాం, ఏమైనా నన్ను కాపులు ముద్ర రాస్తారని మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అంటున్నాడు. తెలుగుదేశాన్ని అడుగుతుంటేనేమో పట్టించుకోవట్లా. బీజేపీ కోర్టులో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో. ఏం చేయాలి? ఇంత పెద్ద కులం చంద్రబాబు గారిని అడగటం తప్పలేదండి. ఎందుకంటే ఒకటి, చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. అన్ని కులాలు ఆయన పార్టీకి మద్దతు ఇస్తున్నప్పుడు నన్ను ఈల రావద్దు ఆడ రావద్దు అనే అధికారం లేదండి. పీపుల్ ఆర్ ఫైనల్ అథారిటీ. ఎందుకంటే వెళ్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారు? మీరు పార్టీ పెడితే మీ దగ్గరికి వస్తారు, ఆయన పార్టీ పెడితే ఆయన దగ్గరికి వెళ్తారు, ఆ సమస్యలు చెప్పుకుంటారు. అందుకని ఆయన రావద్దని ఎప్పుడు అనలేదు అనుకుంటున్నాను. దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో లాకప్ డెత్. ఆ రోజు మీరు అనుకోకుండా మన స్టూడియోలో ఉన్నారు. మొట్టమొదటిగా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు మన దగ్గరికి ఆయన పాపం హడావుడిగా వచ్చాడు. మీరు అనుకోకుండా మీరు నేను ఆ రూమ్లో మాట్లాడుకుంటున్నాం.
ఏమంటే అర్జెంట్ అంట నాగేశ్వర గారు వచ్చారు కానీ కూర్చోమన్నాం. మీరు కూడా విజువల్స్లో మన న్యూస్ కంటిన్యూ చూపించారు. అవును, మీరున్నారు ఆ రోజు వచ్చారు. ఆయన వచ్చి నాగేశ్వరరావు గారు వచ్చి చాలా బాధపడ్డాడు కదా, బాధపడ్డాడు. ఏ మీడియా వేయట్లేదండి, అవును, అవును. మొత్తం మీరే సార్ న్యాయం చేయండి అన్నాడు. మనం దాన్ని ఉన్నట్టుగానే చూపించాం. చూపించిన తర్వాత వెంటనే ప్రభుత్వాలు కదిలి ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు. ప్రతిపక్ష నాయకుడు వచ్చాడు జగన్ గారు. అంటే ఇక్కడ ఆ కుటుంబం ఒక్క నిమిషం, ఆ కుటుంబానికి న్యాయం జరిగే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు పిలిపించుకొని ఆ కుటుంబానికి ఏం చెప్పారో తెలియదు, మొత్తం వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పిలిపించుకొని మాకు న్యాయం చేశారు, మా న్యాయం జరిగిందని కూడా చెప్పేశారు. సరే, ఏదైనా ముందు మనమే వెలికి తీసాం సమస్యని, అనేక సమస్యలతో పాటు సంతోషం. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యా ఆ క్రిమినల్కి నేను సపోర్ట్ చేయాలా, వాడు రేపిస్టు అన్నాడు. అదే క్రిమినల్ ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు గారి ఇంట్లో గంట సేపు కూర్చోబెట్టుకొని కొంచెం మీరు చేసి అమ్మ మేము ఉన్నాం ధైర్యంగా అన్నాడు. ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు ఈ రెండింటిని అసలు? అంటే సాయి కృష్ణ విషయం మీద రెండు విషయాలండి. అంటే కొంచెం మీరు పెద్ద క్వశ్చన్ వేస్తారు, దాన్ని ఎలాబరేట్ గా చెప్పాలి. కావాల్సిందంటే ఫస్ట్ చంద్రబాబు గారేమో ఆదరిస్తారు, పవన్ కళ్యాణ్ గారేమో ఇట్లా అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే సుధాకర్ నాయుడు గారు, సాయి కృష్ణది కుల సమస్య కాదు, ఈజ్ అ సిటిజన్ ఆఫ్ సొసైటీ. ఓకే, అది ఏంటి పౌర సమస్య. ఈజ్ అ సిటిజన్. అతను ఏమంటుంది ఎబియస్ కార్పస్ కోసం మీకు ఆ రోజు ఏం చెప్పాను నేను, మీరు 24 hours జడ్జి ఎదురకుండా మీరు ప్రవేశపెట్టాలి. ఒక వ్యక్తి ఉన్నాడో చచ్చిపోయాడో అది లేకపోతే జీవించే హక్కే పోయినట్టు కదా. యూ మే బి క్రిమినల్. క్రిమినల్ కి ఎలాంటి సెంటెన్సెస్ ఏం చెయ్యాలనేది జ్యుడిషియరీ చూస్తుంది. పోలీస్ ఎంతవరకు కూడా చేసేది ఏంటి, మీరు 3rd degree కూడా ఒక నిజాన్ని రాబట్టడానికి చేసే హక్కే ఉంది కానీ చంపేసే హక్కు లేదండి. ఏ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా లేదా ఐపీఎస్ కోడ్లు ఎక్కడా కూడా మనిషిని చంపేసే హక్కు లేదు. ప్రొడ్యూస్ ఫ్రంట్ ఆఫ్ ద జ్యుడిషియరీ, న్యాయాధిపతి ముందు పెట్టండి, ఆయన నిర్ణయిస్తారు వెదర్ అతను హ్యాంగ్ చేయాలా లేదా ఒక లాంగ్ ప్రిజన్ చేయాలా లేదా టెంపరీగా చేయాలా ఏంటనేది నిర్ణయించేది జ్యుడిషియరీ. ఇది అందుకని అది కుల సమస్య కాదు. ఈ పిల్లవాడిని కుల సమస్యకు తీసుకురావటం కూడా తప్పు. కులం కోసం మీరు అడగండి అని పవన్ కళ్యాణ్ గారు అంటాం కూడా తప్పే. ఇక్కడ ఒక విషయం, మీరేమో కుల సమస్య తాగకూడదు అంటారు. పవన్ కళ్యాణ్ చెప్పింది 100% కరెక్టే. ఏమైనా దీన్ని కులాలకు ఆపాదిస్తారా, అతను కాపు కులం అయితే వెళ్ళాలా, వాడు క్రిమినల్ అన్నాడు, అంతా ఓకే, హీఈస్ ద క్రిమినల్. సాయి కృష్ణ పవన్ కళ్యాణ్ మాట్లాడేది 100% కరెక్టే. బట్ ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆయన పక్కన కూర్చోబెట్టి ఆదరిస్తారు. అదే ఇప్పుడు సార్ చెప్తా, ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏంటండి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో చూడాలి. అంటే ఉప ముఖ్యమంత్రి ఆయన బాధ్యత లేదని కాదండి, చూడాలి. అలాగే ప్రతిపక్షం ఏం చేస్తుంది, చూస్తున్నారా లేదా అంటుంది. ఓకే, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, ఆయన ఏంటంటే టక్కున ఏదో గమని కొన్ని మాటలు అనేవి రోజు నేను మీడియాలో చూస్తున్నాను, అన్ని ఏరియా నుంచి కూడా రకరకాలటువంటి మాటలు వస్తున్నాయి. ఆయన ఏంటంటే అలా మాట్లాడారు అనేది. బట్ ముఖ్యమంత్రి గారు పిలిపించుకుని ఆమెను ఓదార్చాల్సిన బాధ్యత ఎందుకు వచ్చిందంటే, ఆమె జ్యుడిషియరీకి వెళ్ళి నా కొడుకు ఏడి అనే దాని మీద కేసు ఏబిఎస్ కార్పస్ వేసినప్పుడు ఏడి అని చెప్పాల్సిన బాధ్యతలో ప్రతిపక్షం ఎప్పుడు కూడా పవర్ఫుల్ ఎప్పుడవుతుందంటే ఏం జరిగింది అని అక్కడ కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ గ్రేట్. ఎవరిని మాట్లాడుకున్నా, రేపు చంద్రబాబు గారు కూర్చున్నా ఆయన గ్రేటే. ఎందుకంటే ఒక భర్త లేడు, ఆమె కొడుకు పోయాడు, కొడుకు క్రిమినల్ కావచ్చు. ఇదే క్రిమినల్ సొసైటీ ఎలా వదిలేసిందండి, ఈ పోలీస్ ఏం చేసిందండి కదండి. 23 years అంటున్నారు, 25-30 కేసులు అంటున్నారు. అసలు నువ్వు 25-30 కేసులు చేసేంత వరకు మీరు ఏం చేశారు? మీరు కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరు? అసలు అతను అంత క్రిమినల్ అయిపోవడానికి కారణం ఎవరు? నువ్వు లోన్ వేసావు, తర్వాత పొడ్డు చెయ్యి, లేదా తల్లిదండ్రులు చెప్పు, అప్పుడే ఇవన్నీ చేసేయచ్చు కదా. మరి అప్పుడు లేనిది ఇప్పుడే వచ్చేసి చచ్చిపోయాడో తెలీదు, చచ్చిపోలేదో తెలీదు. ఆమె ఏమంటుంది, వాళ్ళ అమ్మగారు బూడిదనివ్వండి, లేకపోతే బాడీ అనివ్వండి, లేకపోతే అస్థిగులనివ్వండి అంటుంది. ఒక మదరు తన పెయిన్ ని డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళింది, చెప్పుకుంది.
చెప్పుకున్నప్పుడు వీళ్ళందరూ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, అపోజిషన్ లీడర్స్ అందరు వెళ్ళారు, అలాగే చంద్రబాబు గారు ఇదేదో నాట్ కరెక్ట్ వేలో అనిపిస్తుంది అనుకున్నారు. ఆయన పిలిపించారు, అమ్మా నేనున్నాను అని చెప్పడం ఇది రాజ్యధర్మం. సరే ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో ఒక విషయం ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు పదే పదే నిన్న కూడా ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి 3 రోజుల పాటు నిర్బంధించి ఇది చేశాడు, పాడు చేశాడు. అలాంటి క్రిమినల్కి మనం ఎట్లా సపోర్ట్ చేస్తా ఉన్నాడు కదా. ఆ అమ్మాయి స్వయంగా మన మన పవర్ నేను అనే ఒక మీడియా నడుపుతున్న బ్రహ్మనాయుడు, మంచి యువకుడు, గట్టిగా ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాడు. ఆ పవర్ నేను మీడియాలో బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ అమ్మాయి ఫోన్ ఇన్లోకి వచ్చి, సార్ నేనే ఆ బాధితురాల్ని, నన్ను రేప్ జరగలేదు, నాకు ఇది ఇంపార్టెంట్, నాకు రేప్ జరగలేదు, మా మావయ్య అబ్బాయి మా బావ అవుతాడు, మేము ప్రేమించుకున్న మాట నిజం, మా నాన్న వాళ్ళకి ఇష్టం లేక ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టారు. ఇది పాయింట్ అండి ఇక్కడ. ఆ అమ్మాయి స్టేట్మెంట్. ఆ అమ్మాయి ఏంది చూడండి మీరు, పవన్ మీడియా బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ మీకు పంపిస్తా. ఓకే. అయితే మా బావ అండి, ఆయన చాలా మంచోడు, అనవసరంగా అతని మీద తప్పుడు కేసులు పెట్టారు, నన్ను అయితే రేపు చేయలేదు, ఇది అబద్ధం అని తేల్చి చెప్పేసిందండి. చెప్పిన తర్వాత కూడా వారానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నేను అదే మాట మాట్లాడితే అందరూ ఏమంటారంటే ఆయన 100 పనుల్లో ఉంటాయండి, ఆ చుట్టూ సరౌండింగ్ ఉన్న వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, దానివల్ల అది తప్పుగా ఆలోచిస్తారు. కాదండి, అవగాహన లేని విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళని. బాధ పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదనేది నేను అనుకోను, కానీ బట్ ఈ మ్యాటర్ అయితే అవగాహన లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయే నన్ను రేప్ చేయలేదు అన్నప్పుడు పదే పదే అతన్ని క్రిమినల్ అంటాం కూడా, ఎందుకంటే చచ్చిపోయాడు, ఏమైందో తెలియదు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాటర్ పదే పదే పవన్ కళ్యాణ్ గారికి కూడా బాధ్యత ఉందండి. ఆయన మినిస్టర్ ఎందుకు ఆ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. వచ్చి సార్ నన్నే ఇబ్బంది పెట్టాడు నేనే అంటే అది వేరే విషయం. ఆమె చెబుతుంది అసలు రేపు జరగలేదు అంటే మరి ఆయనకి మరి ఆయన నోటీసులో లేదేమండి. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటే చెప్పండి, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, మరి అనిపించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి అందులోకి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని ఇతని క్రిమినల్ మంచోడా చెడ్డడో పక్కన పెడితే, చంద్రబాబు గారే మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారేమో ఇట్లా మాట్లాడుతుంటే అవగాహన లేకుండా ఉన్నారని అందరూ అవగాహన లేకుండా ఉన్నారని అంటే మరి ఈ ఇష్యూ అయితే మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయి వచ్చి నన్ను చేయలేదు అన్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఆయన పాయింట్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇది 10 మందిలోకి వెళ్తానది. మీడియా ఈ రోజు ఏంటి, ఏది దాగేది కాదు. పవన్ కళ్యాణ్ గారన్నా, మీరన్నా, నేనన్నా, చంద్రబాబు గారు ఎవరు ఏమనుకున్నా బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సాయి కృష్ణ నేరస్తుడు అయితే నేరస్తుడే. దాన్ని కొన్ని లక్షల మంది చూశారు. ఏది అందరు చాలా మంది అయ్యో పాపం ఏంటి ఈ అమ్మాయి వచ్చి ఇట్లా చెప్తుంది, స్వయంగా మా బావేనండి, మా నాన్న తప్పుడు కేసు పెట్టారు, మా నాన్న కూడా 4 ఏళ్ల క్రితం జబ్బు చేసి చనిపోయాడు అంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ చిన్న విషయం కూడా ఎందుకు అవగాహన చేసుకోలేకుండా మాట్లాడుతాడు, బాధ ఒకటి. సరే ఏదైనా కానీ మీరు పదే పదే ఇంకా పాయింట్ మీద మీరు స్టార్టింగ్ లో కూడా మీరు చెప్పారు ఒక మాట, చుట్టూ సరౌండింగ్స్ బాగాలేదని. కానీ సరౌండింగ్స్ అంటే ఇప్పుడు మరి నిజంగా అలాంటి ఎంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అలా ఆయనకి ఇవ్వాలి తప్ప ఏది పడితే మాట్లాడించడం కూడా క్రిమినల్ అంటే క్రిమినల్ అనేది మనం పదే పదే మాట్లాడిన అవసరం లేదు. అతను చచ్చిపోయాడు అంటున్నారు, ఉన్నాడో లేదో తెలియదు, ఏమో అది ఖచ్చితంగా కోర్టును ఇప్పుడు పోలీసు ఇప్పుడు సిట్ ఎందుకు వేసారండి, ఏమీ జరగకపోతే వేయరు కదా. క్రిమినల్నే కావచ్చు, బట్ అయినా కూడా ఆయన పౌరుడిని చంపాల్సిన విధానంలోనే చంపాలి తప్ప నా ఇష్టం వచ్చినట్టు చంపేస్తానంటే పోలీస్కి అధికారం అయితే లేదు. ఇప్పుడు ఈ విషయం నేను చెప్పేది కదండి, ఒక వారం క్రితం పవన్ మీడియాలో వచ్చింది, మీరు కూడా ఒకసారి చూడండి. అందుబాటులో ఉంది, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రాజేశ్వరి గారు. గాదే సాయి కృష్ణ సంబంధించి ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆయన మిస్సింగ్ కేసు కూడా మీకు తెలుసు. పోలీసులు, కృష్ణలంక పోలీసులు ఆయన్ని లాకప్ డెత్ చేసి దహనం చేశారని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న తరుణంలో ఒక సిట్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. అసలు ఏమయ్యాడు సాయి కృష్ణ, ఇమీడియట్గా ఆ ఎంక్వైరీ మీద సీనియర్ ఐపీఎస్ అధికారులతోటి ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది. నిజంగానే సాయి కృష్ణ చంపేశారా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టారనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇదే క్రమంలో ఆయన మీద 20కి పైగా కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఒక పోక్సో కేసు కూడా ఉన్నట్టే తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన మీద ఎందుకు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, అంటే గతంలో అంటే మిమ్మల్ని సాయి కృష్ణ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆయన మీద పోక్సో కేసు నమోదైందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాస్తవాలు ఏంటి చెప్తారా రాజేశ్వరి గారు?
అసలు అప్పుడు ఏం జరిగిందంటే అది మేము స్టడీస్ 7th ఆ టైంలో ఓకే. నేను ఇంట్లో ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పేసి ట్యూషన్కి వెళ్ళకుండా మామూలుగా మా ఫ్రెండ్స్ తో అలాగా టీవీపీకి అలాగా వెళ్ళేసేసి ఇంటికి వెళ్దాం అనే పాటికి మా డాడీ డ్యూటీ నుంచి ఇంటికి వస్తారు. మీ నాన్నగారి పేరు? మా డాడీ పేరు రామాంజనేయులు. మీది ఎక్కడండి? మాది విజయవాడే. కృష్ణలంక మీది కూడా? కృష్ణలంకే పక్కనే. ఓకే ఓకే. ఆ సాయి కృష్ణ అనేవాడు కూడా ఏం బయట వాళ్ళు కాదు, మా డాడీ వాళ్ళ చెల్లి కొడుకు. చూడండి ఏ రకంగా అమ్మాయి డైరెక్ట్గా వచ్చి లైవ్లో ఏం చెబుతుందో. అమ్మాయి ఏం చెబుతుందండి? నన్ను రేపు చేయలేదండి. చూశారు కదా మీరు ఇప్పుడు. మరి దీన్ని బట్టి ఏమంటాం, కొన్ని లక్షల మంది చూశారు అది. తర్వాత దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధి ఎవరిని పెట్టి ఎక్స్వైజెడ్ని ఇది చూడండి ఏం చెప్పారంటే దాని కొన్ని లక్షల మంది చూశారు. అవకాశాలు ఆయన అలా మాట్లాడకూడదు, దాన్ని మనం చూడండి అని అందరికీ ఏమి ఏంటంటారు, ఇది పెద్ద దాన్ని హ్యూమిలేట్ చేయకూడదు. దీన్ని రెండోసారి మళ్ళీ ఆయన చేత చెప్పించారంటే ఏమైంటుందంటారు ఆ సరౌండింగ్ మీరు అన్నట్టుగా అది బ్యాడ్ థింగ్స్. ఎవరైనా అనుకున్నా పదే పదే చెప్పడం ఆయన రిప్యుటేషన్ చెప్తుంటది కదండి ఇప్పుడు. అవును, ఇప్పుడు ఈ విషయంలో మీరు చెప్పే అన్ని చూస్తుంటే దీంట్లో వచ్చేటప్పుడు అటు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీదకి నెట్టేస్తున్నారు బ్యాడ్. అదే అంటుంది ఇప్పుడు. మనం ఆయనంటే వ్యతిరేకత లేదు మనకి. ఒక మంచి వ్యక్తిని ఒక ప్రజాస్వామ్యంగా ఆయన ఉన్నదన్నట్టుగా సంస్కరణలు తీసుకొస్తున్న ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఈ చిన్న చిన్న విషయాల్లో బ్యాడ్ చేస్తున్నారు? ఎవరైనా కావాలని ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆయన పక్క నుండి ఎవరన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ విషయంలో స్వయంగా ఆ 14 ఏళ్ళ అమ్మాయి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని 2 పిల్లలంట. అమ్మాయి చెప్తుంది, మీరు అన్నారు కదా ఇప్పుడు. కాపురాన్ని పోగొట్టకూడదు కదా అంటుంది. అమ్మాయి అంటుంది, అయ్యా ఎప్పుడు జరిగింది, నన్ను బయటలు అవుతారు, చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసేవాడు సాయి కృష్ణ అని చెప్పింది. ఇవాళ బ్యాడ్ థింగ్ పవన్ కళ్యాణ్ వస్తుందా లేదా? ఇంకోటి కూడా అండి, సరే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కారణంగా ఆయన చెప్పడం, అప్పుడు నిజంగా పోక్సోనే ఉంటే పోక్సో ఎంత డేంజరస్. అదే చెప్తుంది కాదండి, పోక్సో ఎంత డేంజరస్ ఈ రోజు, ఎంత ఇబ్బంది. అసలు బయట ఎందుకు తిరుగుతాడండి? ఎక్కడో మార్కాపురంలో ఎందుకున్నాడండి అసలు? అది పోలీస్ కూడా ఆడుకోవటం కాకపోతే ఎందుకంటే ఎంత డిస్టర్బెన్స్ అవుతుందండి సమాజంలో. అసలు ఇప్పుడు సమాజంలో సెక్యూరిటీ అనేది ఎవరికి తెలియకుండా భయపడాల్సి వస్తుందండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే తిరిగి సమయం వస్తాడు అనే ఆలోచన ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎందుకంటే మరి నిజంగా నిజంగా నేను ఈ విజువల్స్ మీ అందరూ చూస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో లేకపోతే జగన్ గారు వెళ్ళారనో ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఆ మదర్ మాట్లాడుతుంటే అసలు ఏంట్రా అనిపిస్తుంది. అసలు వదలొద్దు కదా, వదలొద్దు. మీరు ఒక క్రిమినల్ ని సొసైటీ మీదకి ఎలా వదిలేస్తారు? ఇప్పుడు క్రిమినలే ఓకే డిసైడెడ్, ఆ క్రిమినల్ కి ఏంటి శిక్షించాలి. మీరు అలా వదిలేస్తే మరి ఇంకెంతమంది నిన్ను చేస్తారు? మరి ఏం చేశారు మీరు ఇన్ని రోజులను? ఇప్పుడు 29 కేసులు అంటే ఫస్ట్ కేసు కి, సెకండ్ కి, థర్డ్ కి వరకు వదిలేయండి. ఆ తర్వాత కేసులు డేంజరసే కదా. అన్ని కేసులు కొట్టేశారంట అతని మీద, 2 కేసులు అంట ఇప్పుడు ఉన్నాయి. మరి క్రిమినల్ మరి ఆ 2 కేసులని చెప్పాలి. అది ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ మీద గారండి డౌట్స్ వస్తున్నాయి. ఇవాళ చాలా మంది మీ మీద పెట్టాలంటే 5 నిమిషాలు పెట్టిస్తున్నాను. రామదాస్ గారు మీరేం అనవసరం, మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది, మీరు క్రిమినల్ ఎట్లా అవుతారు? చంద్రబాబు గారు మీ ఎన్ని కేసులు ఏమండి? ఇప్పుడు ఒక పక్క లోకేష్ గారు ఏమంటాడు, ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు అంటే వాళ్ళ పదవులు ఇస్తా అన్నాడు. ఇప్పుడు బిఫోర్ లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు మన వాళ్ళ మీద, నేను ఎవరికి ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఎక్కువ ఇస్తాను. బాధ్యతాయుతంగా ఆయన పదవులకు వచ్చేసిన తర్వాత కొన్ని మాటలు కూడా మనం మాట్లాడే ముందు జాగ్రత్తగానే ఉండాలండి. ఎవరైనా సమాజ శ్రేయస్సు దృష్ట్యా పాలకులం అయిపోయినంత ఎక్కడొచ్చింది, పీపుల్ పవర్ ఇస్తే వచ్చింది. ఆ పవర్ ని మిస్యూజ్ చేయొద్దు, దాన్ని చాలా సద్వినియోగం చేయాలి, దాన్ని కరెక్ట్ గా పీపుల్ కి గ్రౌండ్ లెవెల్ కి అందేలాగా ఉండాలి. అందుకని ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్న 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలించాలంటే ఏంటి కొని చేశాడు ఆయన. సరే, చివరిగా ఒక విషయం చెప్పండి. ఇంటర్వ్యూలో చివరిగా మీతో ఇక చాలా ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది, చాలా అపారమైన నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. అసలు ఈ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్న కాపుల్లో నిన్న తోట తిరుపతి గారు మీటింగ్ పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర గోదావరి జిల్లాలో. దానికి వైసీపీ కాపుల సమావేశం అన్నారు. వైసీపీ కాపులు అంట. ఇవాళ విజయవాడలో ఇంకో బ్యాచ్ పెట్టారు. ఏమని, ఇది పవన్ కళ్యాణ్ కాపుల సమావేశం అని పవన్ కళ్యాణ్ బొమ్మేసి, ఇంకొకళ్ళు కూటమి కాపులు అంటున్నారు. ఏంటి అసలు ఒక కులాన్ని ఈ రకంగా
వైసీపీ కాపులు, పవన్ కళ్యాణ్ కాపులు, ఏంటి అసలు ఇది? నాయుడు గారు ఫస్ట్ వైసీపీ కాపులన్నా, పవన్ కళ్యాణ్ కాపులన్నా, ఇంకొకళ్ళన్నా, తెలుగుదేశం కాపులన్నా ఇస్ రాంగ్. వాళ్ళు ఏదో పదవులు ఇస్తారని అనుకుంటున్నారు. కాపులు లేదా ఒంటర్లు లేదా బలిజలు, ఇంకోటి ఏదో ఉంది, నలుగురు కలిపితే ఏదైనా కాపులు. వాళ్ళందరూ సామాజికంగా వెనుకబడిపోయి ఉన్నారండి. దానికి తోట త్రిమూర్తులు గారి దగ్గరికి రావచ్చు, లేదా ఇంకొకరి దగ్గరికి రావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర, చంద్రబాబు గారి దగ్గరికి, ఎవరి దగ్గరికి ఎవరైనా వెళ్తారు. బట్ ఈ వర్గాలుగా ఇడిపోయి ఈ కాపుల్లో కాపులు తిట్టుకోవటం, లేదా వీళ్ళలో వీళ్ళు అనుకోవటం అంటే 4 గెద్దరు కథ అని నేను పద్మనాభం గారి మీటింగ్ లో చెప్పేవాడు. అలా చేయొద్దు. నేను కూడా చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, అసలు ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ విభజనలు వద్దు. మీరు ఎక్కడైనా ఉండండి, బట్ వచ్చేటప్పటికి కలెక్టివ్ గా ఉండండి. కనీసం యాండ్స్ చూసి, చేవల్ని చూసి నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఎందుకు అవన్నీ వద్దు. ఫస్ట్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అసలు కులాల కోసం మాట్లాడుకోకండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమనొద్దు, ఆయన ప్రయత్నం చేయడానికి ఏదో చేద్దాం అది ఇది అని వచ్చాడు. అలాగే ఒకరితో కలవకపోతే అవ్వదని కలిశారు, ఏదో జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు సాయికృష్ణ కేసులో ప్రతిపక్షం మేము స్ట్రాంగ్ గా ఉన్నాం అనే దానికి ఏంటంటే నిదర్శనం ఏంటంటే వాళ్ళు కేసుని ఇలికి తీశారు. ఈరోజు సిట్ వరకు వెళ్ళిపోయింది, అతను సస్పెండ్ చేశారు. మీరు ఇందాక అడిగారు, ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా అది కాపు ఆయన అంటాడు, చచ్చిపోయినాడు కాపు, చంపినోడు కాపు. యాక్చువల్ గా ఒక విషయం అండి, ఫైనల్ గా నాకు మంచి పాయింట్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కులాలు ఎందుకు తెస్తున్నారా క్రిమినల్స్ అని అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఉన్నాడు, చంద్రబాబు గారు, చచ్చిపోయినాడు కాపు, చంపినోడు కాపు. ఏంటి మీ మధ్యలో మీ గొడవ అంటే మీరు పవన్ కళ్యాణ్ అంటారు అనవసరం. అంటే కాపులు ఆయన ఇన్సల్ట్ చేయడానికి అంటున్నాడా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? 2 అంశాలండి ఇక్కడ మనం చూడాల్సింది. ఏంటంటే యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా మీరు, నాకేదో డౌట్ వస్తుంది కూటమి మీద. ఫస్ట్ ఏమో క్రిమినల్స్ ఎందుకు పలకరించాలి అని ఆయన అంటాడు. వెంటనే చంద్రబాబు గారేమో గంట సేపు కూర్చోబెట్టి బయటకు వచ్చి న్యాయం జరిగిందన్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ తిడతాడు, ఆయన న్యాయం చేస్తున్నాడు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మంచి మాటే మాట్లాడాడు, కులాలు ఎందుకు ఆపాదిస్తారు క్రిమినల్స్కి, ఇది జరిగింది ఇదే అన్నాడు. వెంటనే చంద్రబాబు గారు చచ్చిపోయినాడు కాపు, చంపినాడు కాపు అని ఆయన అంటాడు, కులాలను ఈయన మాట్లాడతాడు. ఏంటి అసలు వీళ్ళిద్దరు మధ్య? చంద్రబాబు గారు మరి కులాలని అది అంటాం అంటే మరి ఆయన సీనియర్ ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన కాపు ఈయన కాపు అయితే చంపేస్తారండి. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అదండి. పోలీస్ అయిన కాపు అయినంత మాత్రాన పౌరుడిని చంపేస్తారండి. కాపు అయినంత అదే అది మరి చంద్రబాబు గారు ఏ వేలో చెప్పారో, ఎందుకు చెప్పారో, ఏ సమయంలో చెప్పారో నాకైతే తెలియదు. కానీ అది బీయింగ్ ముఖ్యమంత్రి గారు ఆయన ఆ వర్డ్ అంటాం అంటే వీళ్ళిద్దరూ కాదు, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆమెను వాదార్చారు, ఆ సీట్ కప్ చెప్పారు, ఎస్ లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టారు, ఇలా మీరు చేయండి, తప్పు ఉంటామని ఏమన్నారు. ఆయన్ని ఎవరు సిఐ గారిని సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవన్నీ బాగున్నాయి. మరి అది అంటే ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి వెళ్ళిపోతుందా మరి? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన, లేదా మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కువ ఆయన అందరూ తిడుతున్నారని ఈయన మళ్ళీ ఏమైనా కజోలి ఓదార్చారా, లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చేశారు అయితే నాకు తెలియదు. కానీ బీగా ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ 2 పాయింట్స్ అంటూ చాలా మంది అడిగారు. చాలా మంది ఏంటండి, చంద్రబాబు గారు సీనియర్, ఎందుకంటే ఆయన వెటరన్ పొలిటీషియన్, అలా అంత మాట వేశారు. ఎందుకంటే కులాల కోసం ఆయన తెలియదు కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలను పరిపాలించిన ఏకైక వ్యక్తి ఆయన. ఏదోనండి, చివరిగా మీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఉద్దేశాలు లేకుండా డైరెక్ట్గా ప్రజలకు సేవ చేస్తున్నారని, ముఖ్యంగా ఆయనకు అప్పచెప్పిన శాఖల్లో పంచాయతీరాజ్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు, ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సమూలమైన మార్పులు. నాకు చాలామంది చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ గారి దయ వలన మాకు అందరూ ప్రమోషన్స్ వచ్చినాయండి. ఒక క్యాడరు అదనంగా ఏర్పాటు చేశారు, ఇది డిప్యూటీ ఎంపీడీఓ అని. చాలామంది కూడా ఆయన సంతోషపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఇందాని మాటల్లో మీరు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. మీరు ఆయన ఈ పవన్ కళ్యాణ్ గారి 2 ఏళ్ల పాలనలో మీరు సింపుల్ గా 2 నిమిషాలు చెప్పండి. బాగుందా, బాగలేదా, పర్వాలేదా, ఏమంటారు మీరు? పూర్తిగా ఆయన చేసేయడానికి ఏంటంటే 2 years లో ఆయన కూటంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, చేస్తారు, ఇంకా చేయరని నేను అన్నాను, చేస్తారు. ఆయన కూడా కొన్ని చోట్ల ఎమోషనల్గా వెళ్ళినా
బట్ దీర్ఘంగా తర్వాత వెంటనే సెట్ చేసేసుకుంటూ ఉంటాడు. గమ్మున అనేసినా కూడా ఇది ఇక్కడ నేను తప్పు మాట్లాడానని కూడా ఓపెన్గా మాట్లాడేస్తాడు ఆయన. ఓకే. కాబట్టి ఈ 2 సంవత్సరాలు అద్భుతాలు జరిగినాయని నేను అనను. ఉమ్, ఎందుకంటే పీపుల్ ఇంకా క్రయింగ్లోనే ఉన్నారు. ఉమ్, అద్భుతాలు ఈ 3 సంవత్సరాలు చేస్తారు, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా పరిపాలిస్తారనే భావన అయితే ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉంది. ఎందుకంటే చాలా మంచి మంచి ఆదర్శాలు, మంచి ఐడియల్స్ ఉన్నాయి ఆయన దగ్గర. నిజంగా నేను కొన్ని మీ ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా, ఎందుకంటే నేను ఒక హ్యాండిక్యాప్ల కోసం చెప్పినప్పుడు కూడా ఆయన లేదు ముందు వాళ్ళని పిలువు, వాళ్ళు ఉండాలి ఉమ్. అని నాకు చెప్పినప్పుడు యాక్చువల్గా రియలీ కొన్ని మాటలు చెప్తే స్పాట్లో అదే స్పందిస్తారు. వాళ్ళ నాయుడా ఓకే సుధాకర్ నాయుడు గారు నేను మాట్లాడుతాను పద అలా స్పీడ్గా ఉంటారు. ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్లో మాత్రం ఆయన దగ్గర మరి ఎవరున్నారో ఏంటో నాకు అది తెలియదు, కానీ ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో లేకపోతే ఇన్ఫర్మేషన్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాకుండా ఏదో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తున్నారో తెలియదు. మీరు అడిగినటువంటి ఏదో కొన్ని పేపర్లో వచ్చినాయి ఇలాగా తిడుతున్నారు అవన్నీ అది ఆ భావంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అదే మనకు కూడా బాధ ఉంటుంది కదా, మంచి వ్యక్తిని తిడుతున్నారంటే ఎందుకంటే సొంత వర్గం వాళ్ళని తిడుతున్నారు అపోజిషన్ అయిపోయి. ఏమండి ఈరోజు ఆయన ఎక్కడ ఫిలిం ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చిందంటే వీళ్ళందరూ అంటున్నారంటే ఏదో చెయ్యాలని వచ్చారు, చేస్తారనే భావన అయితే ప్రజల్లో ఉంది. బట్ ఈ రీసెంట్ గా వచ్చిన అఫేవల్స్ అన్నిటిలోని కూడా రకరకాలుగా ఆయన బ్లేమ్ అవుతున్నాడు. కరెక్ట్, మీరు చెప్పింది 100% కరెక్ట్. అన్నింటికి బ్లేమ్ అవుతున్నాడు. ఏదేమైనా కానీ ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చి సామాన్యుల కోసం పరితపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు చుట్టూ మంచి వ్యక్తులు, మీరు ఆయనకు మంచి సలహాలు ఇవ్వాలని, లేదంటే మంచి సలహాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన కన్ఫ్యూజ్ చేయొద్దని, ఆయన విలువలు కాపాడాలని ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మన ఆవేదన చెందుతున్నారు రామదాస్ గారు. ఇది కూడా నేను కూడా ఏకీభవిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సీఎం అవ్వాలంటే ఆయన మంచి అవగాహన ఉన్న వ్యక్తులు, ప్రస్తుతం సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సరైన సమాచారం ఆయన తెలియజేసినట్టయితే ఆయన మీద ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే 10 రెట్ల అభిమానం పెరుగుతుందని, ఆయన సీఎం అవ్వడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఎంతటితో మేము ముగిస్తున్నాం. ఇది ఈరోజు రామదాస్ గారితో, ముత్యాల రామదాస్ గారు. ఆయన మంచి మేధావి, మరి సినిమా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సామాజికవేత్త. ముఖ్యంగా వారితో మనం ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. నంబర్ 1 సామాజిక జీవితంలో సామాజిక వస్తాం. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.